ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా విశాఖ బీచ్లో పూర్తిగా సముద్ర పొలాలు అయితే ఒకసారిగా ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మన విశాఖ బీచ్లో ఉన్నాం. సముద్ర పొలాలు ఒకసారిగా ఎగసిపడుతున్న పరిస్థితి అయితే మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ క్లైమేట్ని పర్యాటకులు కానీ నగరవాసులు కానీ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అయితే ఈ ప్రభావం 3 రోజుల పాటు ఉంటుందని, రానున్న 3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా వేటకు వెళ్ళే మత్స్యకారులు అయితే సముద్రంలో అలలు ఎక్కువగా ఉండడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ప్రజలు కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఎండలు ఎక్కువగా ఉండడంతో కాస్త ఇబ్బందులు పడిన తర్వాత వర్షాలు కూడా పడుతుండడంతో పూర్తిగా కొంచెం అయితే బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అయితే గాలులు ఎక్కువగా వీస్తుండడంతో పూర్తిగా సముద్రంలో వేట కూడా నిషేధం ఇవ్వడం జరిగింది. ఈ వీకెండ్ కూడా కావడంతో ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున విశాఖ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చిన్నపిల్లలు సైతం ఇసుకలో ఆడుకుంటున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు. మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. సో మా యానివర్సరీ యాక్చువల్గా ఆ సందర్భంగా వైజాగ్కి వచ్చాం. పాప, మా హస్బెండ్, మేము. సో క్లైమేట్ చాలా బాగుంది. వర్షం పడుతూ బీచ్లో ఆడుకోవడం చాలా బాగుందండి. మా ఫేవరెట్ స్పాట్ యాక్చువల్గా ఇది 3rd, 4th టైం మేము రావడం. ఏదో ఒకేషన్ ఉన్నా మేము వైజాగే వస్తాము ఎప్పుడు. యాక్చువల్గా వేవ్స్ నిన్నటితో పోల్చుకుంటే చాలా ముందుకు వచ్చాయి. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సేనండి. సో చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. పూర్తిగా అయితే ఇక్కడ చూడొచ్చు, పర్యాటకులు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లల ఫ్యామిలీతో వచ్చి ఈ క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నామని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, పాపను సైతం కూడా ఇసుకలో ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. సో యాక్చువల్గా ఎవ్రీ టైం ఇది 4th, 5th టైం అనుకుంటాం మేము రావటం. ప్రతిసారి ఇక్కడికే వస్తున్నాం. యాక్చువల్గా చాలా బాగుంటుంది వైజాగ్. యాక్చువల్గా క్లైమేట్ అది చాలా బాగుంది యాక్చువల్గా. సో వర్షం అది పడుతుంది, చాలా అదే వాతావరణం అది చాలా బాగుంది యాక్చువల్గా. ఇది చూడొచ్చు, పూర్తిగా అయితే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుందని. ఈరోజు ఈ సముద్రపు అలలు అలాగే వీకెండ్ కూడా కావడంతో ఒకసారిగా మాకు ఎంత ఆనందంగా ఉంది. విశాఖ అంటే మాకు చాలా ఇష్టమని, బీచ్ ముఖ్యంగా బీచ్ అంటే చిన్నపిల్లలు సైతం కూడా ఇష్టపడతారు. అలాంటిది ఈ క్లైమేట్ని మేము ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క ఈ వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తిగా వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో వర్షాలు పడడంతో ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులు అయితే పడతారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఏపీ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి. For more videos like this, subscribe Big TV channel.